హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో కిటీస్. ఈరోజు స్పెషల్ ఫిష్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము. ఫిష్ ఫ్రైకి ముందుగా కావాల్సింది ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లో మనం ఫిషెస్ని పెట్టుకుందాము. నేనైతే సందువాని తీసుకున్నాను. ఏ ఫిష్ అన్నా సరే సేమ్ ప్రాసెస్లో చేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాము. 1/2 స్పూన్ పసుపుని యాడ్ చేసుకుందాము. 1 స్పూన్ కారాన్ని యాడ్ చేసుకుందాము. హాఫ్ స్పూన్ ఫిష్ మసాలాని యాడ్ చేసుకుందాము. 1/2 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుందాము. వీటన్నిటిని మ్యారినేట్ చేసుకోవాలి. కొద్దిగా గసగసాల పౌడర్ని యాడ్ చేశాను. వీటన్నిటిని ఒకసారి మ్యారినేట్ చేసుకోవాలి. దీనిలో 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీనిలో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని మ్యారినేట్ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. మసాలా మొత్తం ఫిష్కి పట్టే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని బాగా హీట్ అవ్వాలి. బాగా హీట్ అయిన తర్వాతే ఈ ఫిషెస్ని వేసుకోవాలి. నేను ఎక్కువ ఆయిల్తో కాకుండా తక్కువ ఆయిల్తో నేను ఫిష్ ఫ్రై చేస్తున్నాను. ఒక్కొక్కటి నెమ్మదిగా స్లోగా వేసుకోవాలి. మనం ఫిష్ ఫ్రైని ఫ్రై చేసుకుంటున్నప్పుడు చాలా నెమ్మదిగా స్లోగా స్మూత్గా హ్యాండిల్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మ్యారినేట్ చేసుకున్న మసాలా ఎంత మంచిగా అప్లై అయిందో ఫిష్కి. ఇలా ఒక 5 మినిట్స్ బాయిల్ అయ్యేంత వరకు ఆ మసాలా ఫిష్కి పట్టేంత వరకు మనం కదపకుండా ఒక 5 మినిట్స్ అలా ఉంచుకుని ఆ 5 మినిట్స్ అయిన తర్వాత దాన్ని కదుపుకుంటూ మనం ఫిష్ని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ప్రతి ఫిష్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా తిప్పుకుంటూ ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫిషెస్ని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే ఈ ఫిష్ ఫ్రై. సో ఈ ఫిష్ ఫ్రై ఎంత బాగా కుక్ అయిందో చూస్తున్నారు కదా. ఇలా కుక్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెసిపీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు మై ఛానల్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ SM Stars.